భవితకు పునాదిగా నిలబడేటువంటి మొక్కలు నాటడానికి విచ్చేసిన మన భవిష్యత్ మన ప్రియతమ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మాజీ మహోదయులు శ్రీ నారాయణ గారు ఆ మొక్కకు ప్రాణం పోస్తూ ఉన్నారు. ఒక్కసారి కట్టాల్సినట్టు ఆ మొక్క 1000 సంవత్సరాలుగా జీవించాలని, ఆ మొక్క ఉన్నతమాలని పరిహరించాలని కోరుకుంటూ ఒక్కసారి కట్టాల్సినట్టు ఆ మొక్కకు ఆశీర్వచనాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. గౌరవనీయులు మాన్య మహోదయులు వారి బ్యాంక్ ప్రెసిడెంట్స్ లో ఈ మొత్తం మనం వారికి జ్ఞాపకం ఇవ్వడం జరిగింది. Now I request Honorable Chief Minister to start the దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరస్పరః దీపేన సాధ్యతే సర్వం దీపం అమరావతి నది మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లి పూదండ మా కన్న తల్లి మా తెలుగు తల్లికి మల్లి పూదండ మా కన్న తల్లికి తుంటేను బంగాళము 4 ఊరు నుండి పర్యావరణం పట్ల వారి యొక్క నవ్యశ్రీ కట్టేయడం వల్ల కొంతవరకైనా కొంచెం మనకి అది ఆ నీరు వృధాగా పోవడం. ఎప్పుడు పెట్టారు 5 రోజుల చెట్లు? సార్ 4 years సార్. నీకేమనిపిస్తుంది చెట్లు చూస్తే? చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఎందుకు ఆనందం అంటే చుట్టూ ప్రకృతి ఉంది, బాగా మనం ఆక్సిజన్ పీల్చుకోవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండేది కాబట్టి సార్. అదే మరి రాష్ట్రం మొత్తం అదే మరి చెట్లు ఎట్లుంటుంది? ఇంకా చాలా ఆనందంగా ఉండేది సార్ మనకి. దానికి అందరికి ఏం చెప్తా మెసేజ్ చెప్పు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల జనాభాకి 5 కోట్ల ఇక్కడి నుంచి నువ్వు చెప్పు. టీవీలో చూస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి సార్. చెట్లు నాటి ప్రతి చెట్టుకి నీళ్లు పోయాలి సార్. మీరు అనుభవిస్తున్నారా? నువ్వు చెట్టు పెడితే ఏమవుతుంది? నీ తరాల వారు మీ తర్వాత కూడా అందరూ అనుభవిస్తారు కదా. మీ నాన్న పెట్టిన చెట్టు వల్ల ఆయన కొబ్బరికాయలు కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు, మీరు కుటుంబం అంతా కూడా అనుభవిస్తున్నారు. అదే మరి అందరూ చెట్లు పెడితే భవిష్యత్తు కూడా మనకు వస్తాయి, అవునా కాదా? దీన్ని ఆదర్శంగా చేసి నువ్వు ఒక మెసేజ్ అందరికి చెప్పు రాష్ట్రానికి. చెట్టు వల్ల లాభం ఏంటి? స్కూల్ మేట్ ఎవరున్నారు? చెప్పు అమ్మాయికి మైక్. ఏమ్మా పోస్తోంది నీళ్లు? ఎప్పుడు పోస్తోంది? రోజు స్కూల్ మాకు ప్రైవేట్ క్లాస్ పెట్టినప్పుడు రాగానే బకెట్ తీసుకుని ముందు ఎక్కడికి వెళ్ళిస్తాను. అతను వెళ్తున్నా, నువ్వు కూడా వెళ్తున్నావా? నేను కూడా వెళ్తాను సార్ అప్పుడప్పుడు. ఎవరికి ఆవిడ తోడుగానా లేకపోతే నీళ్లు పోయడానికి? నీళ్లు పోయడానికి సార్. నువ్వు ఎన్ని చెట్లు పెట్టావు? నేను 2 పెట్టాను సార్. 2 చెట్లు నీళ్లు పోస్తున్నావా? నీకు సాక్షి ఎవరున్నారు? నాకు సాక్షి ఉన్నారు సార్. ఇవ్వండి. అంటే వెనకాల ఉన్నారు సార్. ఇక్కడ లేడా? లేరండి. లేరా? ఆవిడ చెప్పరు. విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, అదే మరిగా శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే పిల్లల్ని మాట్లాడిచ్చాం. చాలా స్పష్టంగా మాట్లాడారు, అవగాహనతో మాట్లాడారు. పర్యావరణం యొక్క సమతుల్యం దెబ్బతింటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒక అవగాహనతో పిల్లలు చెప్పడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం అనేది శాశ్వతం. సమాజంలో వ్యక్తుల పాత్ర చాలా ముఖ్యమైంది. భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, దానికి రూపకల్పన చేసే బాధ్యత కూడా మన మీదనే ఉండాలి. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, మీరు ఒకప్పుడు చేసిన తప్పులకి, చేసిన కార్యక్రమాలు మంచి చెడులకి ఆ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు చేసే పనుల యొక్క మంచి చెడులు భవిష్యత్తులో మీరు అనుభవిస్తారు. కాబట్టి
మనిషి అనేవాడు సమాజంలో ఎలాంటి పనులు చేయాలో దానికి రూపకల్పన చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఒకప్పుడు మనమందరం కూడా ఇంత అభివృద్ధి లేదు. కానీ ఆ రోజు మనం చూస్తే అన్ని సౌకర్యాలు గ్రామాల్లో ఉండేటివి, చెట్లు బ్రహ్మాండంగా ఉండేటివి, నీటి ఎద్దడుండేది కాదు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం గ్రామాల్లో ఉండేది, ఆరోగ్యం కూడా బాగా ఉండి ఆనందంగా ఉంటూ వర్షాలు కూడా మెండుగా పడేటివి. అన్ని విధాలా ముందుకు పోయాం. కానీ కాలక్రమేణా చదువు పెరగడం, నాగరికత పెరగడం, దీనిపైన మనం అందరం కూడా అభివృద్ధికి ముందుకు పోయి పర్యావరణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తామో సమతుల్యం దెబ్బతిని దానివల్ల మన మనుగడకి ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు అధిక వర్షాలు వస్తున్నాయి, ఒక్కోసారి వర్షాలే రావడం లేదు. చిత్తూరు జిల్లా మీరు చూస్తే 20 సంవత్సరాలు వర్షాలు పడలేదు. ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడ్డాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వాతావరణం దెబ్బతింటా ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తున్నారు ఈ తీర ప్రాంతం ఉంది, పెద్ద ఎత్తున తుఫాన్లు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం నిర్మూలించుకోవాలంటే, ఒక పద్ధతి ప్రకారం జరగాలంటే మనం పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది.